శాసన మండలిలో మూడింట 2 వంతుల మంది ఇంకా అంతకంటే ఎక్కువే వైసీపీకి ఉన్నారు. ఒక 10% ఉన్నారు మిగతా వాళ్ళు. అది కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో శాసన మండలికి గెలిచిన గ్రాడ్యుయేట్స్ 3 తెలుగుదేశం వాళ్ళు, అట్లాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అనురాధ ఆ 4, మిగతా వాళ్ళు కమ్యూనిస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది టీచర్స్ కూడా వీళ్ళే తీసేసుకున్నారు కదా. దాదాపుగా ఈ 4 కనబడుతున్నారు బయట నుంచి. అంతకుముందు ఉన్నటువంటి గెలిచినటువంటి ఇట్లాంటి ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం మీద కలిపితే ఒక 4-5 తప్పించి టోటల్గా 7-8 మంది ఉన్నట్టున్నారు. మిగతాదంతా వైసీపీ. ఇప్పుడు అందులో 2 వంశీకృష్ణ యాదవ్ అట్లాగే రామచంద్ర ఇద్దరు కూడా పార్టీకి రాజీనామాలు చేసి ఒకళ్ళు జనసేనకి ఇంకోళ్ళు తెలుగుదేశం పార్టీ గూటికి చేరినటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరికి కూడా అనర్హత వేటు వేయడానికి రంగం సిద్ధమైపోయింది. మరి అక్కడ ఎన్నికలు జరుపుతారా? మెయిన్ ఎలక్షన్ కోడ్ వచ్చేసిందంటే ఇది జరపడం కష్టం. ఈలోపు అయితే కనుక ఈ 2 ఎమ్మెల్సీ సీట్లు వైసీపీకే వచ్చేస్తాయి, వేరే వాళ్ళని పెట్టేసుకోవచ్చు. లేదంటే ఈ 2 ఆ తర్వాత వస్తే మళ్ళీ ప్రధాన ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ చేతికి వెళ్తాయి. కాబట్టి ఈ 2 సీట్లు ఈలోపు సాధించుకోగలరా ఏంటనేది చూడాలి.